ఒక పేషెంట్ ఏ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుందామని ఫిక్స్ అయ్యాక, అంటే ఒక స్పెసిఫిక్ డేట్ ఫిక్స్ అయ్యాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ట్రాన్స్‌ప్లాంట్ కన్నా ముందు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇనీషియల్‌గా మనం ఒక్కసారి ట్రాన్స్‌ప్లాంట్ అని ఫిక్స్ అయ్యాము అంటే, పేషెంట్ యొక్క బ్లడ్ ప్రొఫైల్ అంటే నార్మల్ అయ్యి ఉండాలి. సో, డాక్టర్ చెప్పిన బ్లడ్ టెస్ట్‌లన్నీ చేయించేసుకొని, మనకేమన్నా ఇంకా ఎక్స్‌ట్రా టెస్ట్‌లు లైక్ టీఎంటీ అలా అవసరమైతే అవి కూడా చేయించేసుకొని, దాని తర్వాత ఒక గైడ్‌లైన్స్ అనేటివి ఉంటాయి. ట్రాన్స్‌ప్లాంట్ కన్నా ముందు ఇవి చేయొద్దు అనేది. ఫస్ట్ థింగ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ప్రిఫరబుల్లీ 1 వీక్ ముందే ఆపేస్తే చాలా బెటర్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏమైనా మెడికేషన్స్ ఇచ్చినప్పుడు, అంటే బిఫోరే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసినప్పుడు ఆర్ ఎల్స్ అంటే లైక్ ఇంకా వేరే ఏమైనా బ్లడ్ మెడికేషన్స్ ఇచ్చినప్పుడు, విటమిన్ కే లాంటి మెడికేషన్స్ ఇచ్చినప్పుడు 3-4 డేస్ బిఫోరే స్టార్ట్ చేయడం అనేది బెటర్. అది మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తారు. అండ్ మంచి ఫుడ్ తీసుకోవడం, అంటే మనకి కొంచెం ఎంత కాడనో ఒక యాంగ్జైటీ అనేది ఉంటుంది ట్రాన్స్‌ప్లాంట్ వెళ్తున్నాం కదా అని. సో బెటర్ ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి అవుట్‌కమ్ కూడా అంటే లైక్ పేషెంట్ ఆ డేలో చాలా బెటర్ గా రిలాక్స్డ్ గా ఉంటాడు. అండ్ స్లీప్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఒక్కసారి ట్రాన్స్‌ప్లాంట్ అని ఫిక్స్ అయ్యాక ముందు రోజు స్లీప్, ఆ వీక్ అంతా స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మనకి మినిమం 8 అవర్స్ స్లీప్ అని అంటాం ఉంటే మనకి ఆ డే అనేది చాలా పీస్ఫుల్ గా మంచిగా వెళ్తుంది. అండ్ అంటే లైక్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం అలాంటిదంతా ఎంత కుదిరితే అంటే మైండ్ ని చాలా కామ్ అండ్ పీస్ గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కాకుండా ప్రిపరేషన్, అంటే మనకి ట్రాన్స్‌ప్లాంట్ చేసుకునే ముందు సపోజ్ ఎవరికైనా డాండ్రఫ్ ఉందనుకోండి, సో ఆ డాండ్రఫ్ ని క్లియర్ చేసుకోవడానికి యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడడం, రెగ్యులర్ గా ఎయిర్ వాష్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అప్పటి వరకు ఏమైనా స్ట్రెంథనింగ్ సీరమ్స్ ఇస్తే ఆ సీరమ్స్ ని కంటిన్యూ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఆ వన్స్ ప్రిపరేషన్ అదంతా అయిపోయాక మనము ఒక్కసారి మనం ట్రాన్స్‌ప్లాంట్ వెళ్దాము అంటే, రేపు ట్రాన్స్‌ప్లాంట్ ఉంది అని అంటే ముందు రోజు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మేక్ ష్యూర్ యాంటీ డాండ్రఫ్ తో షాంపూ చేయడము, ఏమైనా మెడికేషన్స్ ఉంటే మెడికేషన్స్ ని తీసుకోవడము, అట్ ద సేమ్ టైం గుడ్ స్లీప్ అండ్ గుడ్ డైట్, అంటే లైక్ సాఫ్ట్ ఫుడ్ అలాంటివి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ ట్రాన్స్‌ప్లాంటెడ్ చేసే రోజు అంటే ఆ స్పెసిఫిక్ డే రోజు మాత్రం మీకు చెప్పిన టైం చేయడము, అండ్ మీతో పాటు ఎవరినైనా తెచ్చుకోవడము, అంటే ఒక పర్సన్ అనేది కంపల్సరీ అండి, మీకు బాగా క్లోజ్డ్ అన్ని తెచ్చుకోవడం. కుదిరినంత వరకు మనకి బటన్స్ ఉన్న షర్ట్ వేసుకోవడము, అంటే మనం టీ షర్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేశాక మళ్ళీ టీ షర్ట్ వేసుకోవడం తలపై నుంచి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి బటన్స్ ఉన్న షర్ట్. అండ్ మేజర్ థింగ్ ఏంటి అని అంటే, ఆ డేలో మీరు ఎక్కువ యాంగ్జైటీ అవ్వకుండా కామ్ గా ఉండడానికి ట్రై చేయాలి. అండ్ కొంచెం లాంగ్ ప్రొసీజర్ చాలా సింపులే, కాకపోతే టైం ఫ్రేమ్ అనేది చాలా ఎక్కువ సేపు ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా ఉంటుంది. సో అది మెంటల్ గా ప్రిపేర్ అయ్యి యూ విల్ బి కమింగ్ ఫర్ ద ప్రొసీజర్.